స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. కాచిరి గత కాలం నా కలతలు తీర్చితిరి, నన్ను చేర్చిరి నీ దరికి. కాచిరి గత కాలం నా కలతలు తీర్చితిరి, నన్ను చేర్చిరి మీ దరికి. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. సౌందర్య శ్రేష్ఠుండు అతిశయ రూపుడు ఆదరించు వాడతి ప్రియుడాయనే. సౌందర్య శ్రేష్ఠుండు అతిశయ రూపుడు ఆదరించు వాడతి ప్రియుడాయనే. ఇలలో నీవు తప్ప నా శ్రమలను తీర్చువారు ఈ భువి అందెవరు లేరు. ఇలలో నీవు తప్ప నా శ్రమలను తీర్చువారు ఈ భువి అందెవరు లేరు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. నిర్మల స్వరూప కరుణ సంపూర్ణుడా ప్రేమతో నాకు కరుణ చూపితిరి. నిర్మల స్వరూప కరుణ సంపూర్ణుడా ప్రేమతో నాకు కరుణ చూపితిరి. అరణ్య మార్గమందు మీ కరం చాపి ఆదరించే నా కలలోను మరతునా. అరణ్య మార్గమందు మీ కరం చాపి ఆదరించే నా కలలోను మరతునా. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి
స్తుతింతున్ కష్ట నష్టము దుఃఖరోధనము కాంతుడైన యేసుని దివ్య మార్గమిదే కష్ట నష్టము దుఃఖరోధనము కాంతుడైన యేసుని దివ్య మార్గమిదే జీవిత కాలమెల్లా ఆత్మనాథుని సేవించెదా హల్లెలూయా పాడెదను జీవిత కాలమెల్లా ఆత్మనాథుని సేవించెదా హల్లెలూయా పాడెదను స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతున్ స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతున్ సియోను రాజు మహరాకడలో దైవ రూపమున ఆయనతో నుందుము సియోను రాజు మహరాకడలో దైవ రూపమున ఆయనతో నుందుము రాజాదిరాజునొద్దా జీవ కిరీటము పొంది మనం నిత్య నిత్యము ఏలుదుము 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 నిత్య నిత్యము ఏలుదుము నిత్య నిత్యము ఏలుదుము నిత్య నిత్యము ఏలుదుము స్తోత్రం 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 దులాక్రమాది బాలకాది బినారి బాలకమౌదు నమనరి బాకాతి బాలకబౌతురా ఓరి సకమాదిని క్లందన మనారి బాకమాదిరి సకబాది క్లబౌతురా ప్రభు మన మధ్యలో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం ఈ యొక్క పునరుత్థానపు దిన ఆరాధనలో ప్రభు మన మధ్యలోనికి దిగి వచ్చినారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం ఈ యొక్క సెప్టెంబర్ నెలలో
మొదటి వారం పునరుత్థానపు దిన ఆరాధనలో ప్రభువే మనలందరినీ కూడా తన యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతో అభిషేకించిన నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. పాటల్లోనూ ఆరాధనలోనూ దైవవాక్య పరిచర్యలను కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనందరినీ వినుటకును, అదే ప్రకారముగా ఆరాధించుటకును, అదే ప్రకారముగా పాటను పాడుటకును ఆయన యొక్క శక్తితో, ఆయన యొక్క ఆత్మాభిషేకంతో బలపరిచిన నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తా. వినుటకు ప్రతి వారికి కూడా పరిశుద్ధాత్మ దేవుడే వినగల శక్తిని అనుగ్రహించిన నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తా. మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడే రహస్య రాకడ కొరకు సిద్ధపరిచి ఆయుత్తపరిచిన నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగ్రంథ మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభరాజువే. అయా నా తండ్రి ప్రభు, ఈ పునరుత్థానపు ఆరాధనలో నా తండ్రి మీరుండి మహిమ పొందమని అడుగునొచ్చు నా తండ్రి. స్వామికి స్తోత్రాలజా. పాటల్లోనూ ఆయా ఆరాధనలోనూ వాక్య పరిచయలు నా తండ్రి మీరు ఉండమని అడుగునొచ్చు నా తండ్రి. స్వామికి స్తోత్రాలజా. వినుచున్న ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభు గ్రహించగలిగిన హృదయాలు దయచమని అడుగునొచ్చు నా తండ్రి. స్వామికి స్తోత్రాలజా. అయా మేమందరము నా తండ్రి మీ రహస్య రాకడకు ఆయుత్తపడగలని గొప్ప ధన్యత భాగ్యము దయచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుండి 2వ నెంబర్ పాటను మనమందరం కలిసి పాడుకుందాం.
నీవు నడిచావయ్యా, నీతో నడిపించుచున్నావయ్యా. నీ అరచేతులలో చెక్కిన నా రూపం నిత్యము చూచుచున్నావయ్యా. నీ అరచేతులలో చెక్కిన నా రూపం నిత్యము చూచుచున్నావయ్యా. ఎంత వెదకినా ఇంత ప్రేమకు కారణమే కానరానిదయ్యా.
నాతో నీవు నడిచావయ్యా, నీతో నడిపించుచున్నావయ్యా. నాశను తృప్తి పరచావయ్యా, నా కొమ్మును హెచ్చించావయ్యా. నాశను తృప్తి పరచావయ్యా, నా కొమ్మును హెచ్చించావయ్యా. శ్రేష్టమైన పేరును నాకిచ్చి శాశ్వత కృపను చూపావయ్యా. శ్రేష్టమైన పేరును నాకిచ్చి శాశ్వత కృపను చూపావయ్యా. యేసయ్యా, 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 ఎంత ప్రేమయ్యా, యేసయ్యా, కొలువలేనయ్యా. నాతో నీవు నడిచావయ్యా, నీతో నడిపించుచున్నావయ్యా. నాతో నీవు నడిచావయ్యా, నీతో నడిపించుచున్నావయ్యా. నీ అడుగు జాడలు అనుసరింపగా నా కన్నులో నీవు తెరిచావయ్యా. నీ అడుగు జాడలు అనుసరింపగా నా కన్నులో నీవు తెరిచావయ్యా. యేసయ్యా, 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 ఎంత ప్రేమయ్యా, యేసయ్యా, కొలువలేనయ్యా. నాతో నీవు నడిచావయ్యా, నీతో నడిపించుచున్నావయ్యా, నీతో నడిపించుచున్నావయ్యా, నీతో నడిపించుచున్నావయ్యా. దేవునికి స్తోత్రం. అందరం లేచి నిలిచి మనం ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు తెలియపరిచిన వార్తను బట్టి మనమందరం రెండు చేతులెత్తి మన ప్రభుని ఆరాధించుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తి బాబా బాబా బదిన మా దిక్లతి అలతు నమన దిక్రతి అషలది నమా తిరిక్లో తుని బిక్మౌతున. హల్లెలూయా.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా చేతులెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 వర్షిప్ ఆరాధన ఆరాధన. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని ఇచ్చెదము. ప్రైజ్ అండ్ వర్షిప్. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అందరూ పాడదాం. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను ఆరాధించెదాం. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాని ఆరాధించెదాం. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను ఆరాధించెదాం. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. పాడదాం అందరం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. చేతులెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన చేద్దాం. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. ప్రైజ్ వర్షిప్. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము.
ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. పాడదామందరం. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాని ఆరాధించెదం. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాని ఆరాధించెదం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. దేవునికి మహిమ. హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. స్తోత్రం. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. పాడదామందరం. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను ఆరాధించెదా. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాని ఆరాధించెదా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. ప్రైజ్ ప్రైజ్ హల్లెలూయా. ప్రైజ్ ప్రైజ్ మా ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వర్షిప్ హిమ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. ప్రైజ్ ఆరాధన. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. ఆకాశం నుండి మన్నాను పంపిన దేవుణ్ణి స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుణ్ణి స్తుతించెదము. బండ నుండి మధుర బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాని ఆరాధించెదం. బండ నుండి మధుర జలములు పంపిన
యెహోవాని ఆరాధించిదా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ. ప్రైజ్ 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 ప్రైజ్. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ. ఆమేన్. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన worship. Glory be to the Father and glory be to the Son and glory be to the Holy Spirit. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసయ్యకే అర్పించెదము. రిబాక్రా దిబలా దిమనా 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 క్లబౌతునా రిక్రా దిశా దినా రిక్రా ఇబాక్ మౌతునా మనా. We touch their presence rus sadina manaka bautuna. We touch their glory satu rikla bau madina manaka tunimikla. Glorious Lord, wonderful Lord, ris sadina manama మధ్య సంచరిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా జరుగుతున్న ఆరాధనలైనా కానీ, సంఘంలో జరిగే ఆరాధనలైనా కానీ, ఓ నా నామమును జ్ఞాపకార్థంగా నీ ఉంచి ప్రతి స్థలంలో నీ ఎద్దుకొచ్చి నిన్ను ఆశీర్వదించుదును అన్న మహోన్నతుడా మా మధ్యలో సంచరిస్తున్నారు. ఓ బతీరా కతియా షద్దుర లక్కమవుతున్నా. We glorify you. Praise, 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 praise. స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకే 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 అర్పిస్తున్నాము లార్డ్. హల్లెలూయా. యూట్యూబ్ ద్వారా ఎవరైతే మిమ్మల్ని దర్శిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, మీ ఎదుట నిలుచున్నారో వారందరినీ పేరు పేరున అకార్డింగ్ టు ఎక్సోడస్ చాప్టర్ 20 and 24 bless them in Jesus precious name. యేసుక్రీస్తు పేరిట ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుము, ప్రతి కుటుంబాన్ని బలపరచుము, ప్రతి కుటుంబాన్ని దర్శించి వారి అక్కర్లన్నీ తీర్చుమా. సదయ్య బాకమా ఇస్తున్నా రిక్లా ఈ బాధ్య రోకమవుతున్నా. హల్లెలూయా. చేతులెత్తి అందరం కలిసి మంచివాడా ఆరాధనా మహోన్నతుడా. మీరందరూ కలిసి మీ గృహాలలో ఆయనను ఆరాధించండి. ఆరాధనా మాతో కూడా కలిసి ఆరాధించండి. యేసు ప్రభువా ఆరాధనా. రక్షకుడా ఆరాధనా. నడిపించువాడా పరిశుద్ధాత్మా ఆరాధనా ఆరాధనా. పరమ తండ్రి మంచివారు మీరే, ప్రభువైన జీసస్ చేతులెత్తి ఆదరణకర్త పరిశుద్ధాత్ముడా సత్య స్వరూపి
స్తుతి ఆరాధనా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని ఆయన వాగ్దానం చేశారు కనుక ఆయన పేరిట అడుగుతాం. మీ అక్కర్ల కొరకు ప్రార్థన చేసుకునే సమయం ఇది. ప్రార్థన చేసుకోండి. మీ బిడ్డలు ఏమడుగుచున్నారు, మేమేం ప్రార్థించున్నాము, మా హృదయాల్లో నుండి బయలుదేరిన మనవులను చెవియొగ్గి విన్న దేవుడు, ఉరుముదాగు చోటు నుండి ఉత్తరమిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీరు ఆకళ్ళు మీ ఎదుట మమ్మల్ని ప్రత్యక్షపరచమని కూడా అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడైన తండ్రి, ఈ పునరుత్థాన దిన ఆరాధనలో మా మధ్య సంచరించినందులకే స్తోత్రాలు. మీరు నిలిచినందువలన ఎర్ర సముద్రం ఎలా పాయలైపోయిందో, ఆకాశం నుండి మన్నా, బండల నుండి ఆయన నీళ్లు జలములు ఎలా ఉబికాయి, అదే ప్రకారంగా మా మధ్యలో మీరు సంచరించడం వలన అవసరాలన్నీ తీరుతున్నాయి. ఆత్మీయ ఆహారం, అనుదిన ఆహారం ఆయన సమృద్ధిగా మా అందరికీ, ఈ ప్రార్థనలో పాలు పొందుతున్న వారికి, ఈ యూట్యూబ్లో చూస్తున్న వారందరికీ అనుగ్రహించుచున్నందులకే స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడండి, మేము వింటాం, సరిచేసుకుంటాం. పరిపూర్ణత మాకు దయచేసి మీ మహిమ కలిగిన రహస్య రాకల్లో మీ ఎదుట మమ్మల్ని ప్రత్యక్షపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మదేవుడే మాట్లాడువారు గనుక స్తోత్రిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో కోట్ల సార్లు ఆరాధన, స్తుతి, స్తోత్రములు, నమస్కారములు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ ఈ యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వర్తమానాన్ని వినిచున్న మీ అందరికీ, ఇప్పటి వరకు ప్రభుని ఆరాధించిన మీ అందరికీ కూడా శుభాన్ని ప్రకటిస్తున్నాను. మీ అందరికీ కూడా యేసయ్య పేరిట స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువుకు స్తోత్రములు. మంచిది. ఈ దినం మన దేవుడు తృప్తి కలిగించే దేవుడు అని మనం వినబోతున్నాం. తృప్తి కలిగిస్తారు ఆయన. సమృద్ధిగా అనుగ్రహించి తృప్తి కలిగించే దేవుడు. దీర్ఘాయుష చేత తృప్తిపరిచే దేవుడు. అలసిపోయిన వాని ఆశను తృప్తిపరిచే దేవుడు. కొండ తేనెతో తృప్తిపరిచే దేవుడు. మంచి గోధుమల నుంచి తృప్తిపరిచే దేవుడు. వారందరూ తిని తృప్తి పొందిన మీదట 12 గంపలు మిగిలిపోయేటట్లు తన చేతుల్లో 5 రొట్టెలు పట్టుకొని
ఆకాశం వైపు కనులెత్తి వాటిని ఆశీర్వదించి ఆశీర్వదించి పంచిపెట్టడానికి శిష్యులకు ఇచ్చిన మీదట వేలాది మంది స్త్రీలు, వేలాది మంది పిల్లలు, 5,000 మంది పురుషులు తినినా కానీ 5 రొట్టెలు 12 గంపలకు మిగిలేటట్లు 5 సంఖ్యను 12గా పెంచి తృప్తి కలిగించే దేవుడు. సంఖ్య కొద్దిగానే వాళ్ళ దగ్గర ఉన్నాయి 5 రొట్టెలే. ఇలాగున కటాక్షం చేత తృప్తి పొందించే దేవుడు. ఎంత కృప చూపుతున్నారంటే దేవుడు మనల్ని ఈ యూట్యూబ్ ద్వారా ఆయన వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన సంఘమా, ప్రియమైన క్రైస్తవ జనమా, పరిశుద్ధుల సహవాసమా, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా ఉందంట ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప. అంతగా తృప్తి కలిగిస్తూ ఈ దినం మనతో మాట్లాడుతున్నారు. చదువుదాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం మూలవాక్యం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 23వ వచనము. నఫ్తాలీని గుర్చి ఇట్లనెనో, కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. ఏ దేవుడు అంటే ఆయన కటాక్షం చేత తృప్తి పొందిన నఫ్తాలి. నఫ్తాలిని దేవుడు కటాక్షించారు. ఆయన యొక్క కటాక్షం వలన అబ్రహాంని దాటి వెళ్ళిపోలేకపోయారు. ఆయన అబ్రహాం బ్రతిమలాడుతున్నారు, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల దయచేసి కొంచెం నీళ్లు తెప్పిస్తాను, నీ దాసుని దాటిపోద్దయా, నీ కాళ్ళు కడుగుకో, ఈ చెట్టు కింద కూర్చొని అలసట తీర్చుకో. అక్కడ దేవుడు రుజువు చేశారు. దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కటాక్షం అబ్రహాం మీద ఉన్నది, మన మీద ఆయన కటాక్షం ఉన్నది. దాటకుండా వెళ్ళిపోయారు. కొన్ని స్థలాల్లో చూస్తే అక్కడ మాత్రం ప్రభు నిలిచిపోయారు. అబ్రహాం గోత్రమే కదా ఇది, ఈ గోత్రం అబ్రహాం గోత్రమేగా. అబ్రహాం షారా నుండి, ఇస్సాక్ రిబ్కా నుండి, యాకోబు లేయా రాహేల్ నుండి, వారి దాసుల నుండి వచ్చిన ఈ 12 గోత్రాల్లో నఫ్తాలిది ఒక గోత్రం. కాబట్టి కటాక్షం, ఎంత కటాక్షంతో తృప్తి పొందించారు. ఈ సెప్టెంబర్ నెలలో ఆయన కటాక్షం కలిగిన దేవుడని మరలా మనతో మాట్లాడుతున్నారు. ఎంత కటాక్షం అని అంటే పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తుంది మనకి. ఎంత కటాక్షం అంటే ఆయన మంచితనం అంతయు చదవండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూపించే అంతటి కటాక్షం ఆయన తన దాసులైన మోషేకు చెప్పిన మాటల్లో మనం చూడగలం. 33వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. కటాక్షం గురించి నేర్చుకుంటున్నాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 17వ వచనము. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసెదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. చదివారు కదా, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను అన్నారు దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలందరి మీద ఆయన కటాక్షం ఉంది, కానీ మోషే మీద ఆయన కటాక్షం ప్రత్యేకమైంది. నా మంచితనం, ఐ విల్ షో మై గుడ్నెస్ టు యూ. ఎవరి ఎడల దేవుడు కటాక్షం కలిగి ఉంటారో ఆయన మంచితనం ఆయన వారికి చూపిస్తారు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరీక్షిద్దాం. ఆయన యొక్క కటాక్షం అబ్రహాం మొదలుకొని ఆయన యొక్క గోత్రాలన్నిటి మీద వస్తూ దైవజనులైన మోషే మొదలుకొని ఇప్పుడు మనం తెరిచి చదవబోతున్న లేఖనం ప్రకారంగా కరుణా కటాక్షాలనంట మనకు కిరీటంగా ఉంచారంట. ఆయన తృప్తి కలిగించే దేవుడు. 103వ కీర్తనలోనికి వెళదాం. 4వ వచనం చదువుతున్నాం. 103వ కీర్తన 4వ వచనము. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నారు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నారు.
మనం మొదటి భాగం ఈ మెసేజ్ ఇంచుమించు 2 భాగాలతో మనం పూర్తి చేద్దాం. 2 భాగాలుగా ఉంటుంది వాక్యం. ఈ వాక్యంలో మొదటి భాగం ఈ వారం మనం విందాం, ఈ దినం. వచ్చేది మనలా వచ్చే వారం మనం 2020 సంవత్సరంలో సెప్టెంబర్ నెల 13వ దినమున మనం విందాం. సమాధిలో నుండి వారి ప్రాణాన్ని విమోచించి కరుణా కటాక్షములను కిరీటంగా ఉంచిన దేవుడని వ్రాయబడింది. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన కటాక్షాన్ని జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాం మీద ఆయనకు కటాక్షం కలిగితే ఆ చెట్టు కింద కూర్చున్నారు ఆయన. అబ్రహాం భోజనం సిద్ధపరిచే వరకు ఎదురు చూశారని, టైం అవుతుంది తొందరగా భోజనం పెట్టండి అని ఒక మాట కూడా చెప్పలేదు ఆయన. అంత ఆహారాన్ని సిద్ధపరచాలంటే చాలా టైం పడుతుంది. మన మీద దేవుని యొక్క కటాక్షం ఉన్నది కనుక మనం ఆయనకు అర్పించే నైవేద్యం, ఆయనకు అర్పించే ఆహారం, ఆయన చిత్తం చేయటమే ఆయనకు ఆహారం అర్పించడం అవుతుంది. మనం చేతులెత్తటమే ఆయనకు ధూపం వల్లే, నైవేద్యం వల్లే ఉంటుంది కదా. కాబట్టి దాని కొరకు ఆయన మన మీద కటాక్షం కలిగి అలాగున మన కొరకు ఎదురు చూస్తున్న దేవుడు ఆయన. ఆయన కటాక్షం వలన మన పేరుని బట్టి మనల్ని ఎరిగిన దేవుడు ఆయన. ఆయన కరుణా కటాక్షములను కిరీటంగా ధరింప చేయబట్టి బైబిల్ సెలవిస్తుంది సమాధిలోకి దిగిపోయారు చాలామంది. అనేక మంది కన్నులారా మనం చూస్తుండగా సంకటాల్లో పడిపోయారు. ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువారు. ఆయన కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నారు. చాలదా? కిరీటాలు ధరించుకున్న రాజులకు దొరకని కటాక్షం, సింహాసనాల మీద కూర్చున్న పరిపాలకులకు దొరకని కరుణ పరలోకం నుండి మనకు దొరికినందువలన మనం వాస్తవానికి చెప్పాలంటే సజీవుల సంఖ్యలో ఇంకా సజీవులమై సజీవుడైన యేసుని స్తుతిస్తున్నాం. మొదటి భాగంలో 1, 2, 3 ఇలాగన ప్రాముఖ్యమైన విషయాలు మనం చూద్దాం. 7 మెట్ల మీద ఆయన తృప్తిపరుస్తారు. ఈ 7లో ఇంకా చాలా వస్తాయి. జాగ్రత్తగా వినండి. రాసుకునే వాళ్ళు వ్రాసుకోండి, ఇతరులకు కూడా తెలియపరచండి. మన యూట్యూబ్ ద్వారా, ఈ పరిచర్య ద్వారా ఈ మెసేజ్ వస్తుందని తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని కృషించిపోనివ్వరు. వాళ్ళు ఇక ఎన్నటికీ కృషింపక, ఏమని సెలవిచ్చారంటే నెవర్ అండ్ నెవర్, వారు ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోటల వలె ఉందిరని వాగ్దానం చేశారు ఆయన. కనుక మీరు ఎన్నటికీ కృషింపరని మీరు వారికి చెప్పండి. మీతోనూ నాతోనూ దేవుడు మాట్లాడుతున్నారు. వారు ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోటల వలె ఉంటారు. అంత తృప్తిపరుస్తారంట దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తన వాక్యం ద్వారా. తృప్తిపరిచే దేవుడు. తృప్తిగా మనకు తృప్తి కలిగితే ఆయనకు సంతోషం వేస్తుంది. కేవలం ఉపవాసం ఉన్నప్పుడు మాత్రమే, అప్పుడు కూడా ఆకలి లేకుండా ఆయన పరలోకపు ఆహారంతో, పరిశుద్ధాత్మని జీవజలంతో, యేసు యొక్క రక్తం, యేసు యొక్క శరీరం అని తీసుకునే బలారాధనతో ఇలాగున ఉపవాస దినాలలో కూడా మనకు ఆయన తృప్తి కలిగిస్తూనే వచ్చారు. ఈ కాలంలో కూడా ఎక్కువగా మనల్ని తృప్తిపరచబోతున్నారు. సెప్టెంబర్ నెల నుండి మీరు దేవుని యొక్క వాగ్దానం పట్టుకొని ఈరోజు మీ హృదయాలలో భద్రపరచుకోండి. నా కుమారుడా, ఇదిగో నా మాటలను నీ హృదయం గట్టిగా పట్టుకొని నిమ్ము అని ప్రభువు సెలవిచ్చారు. మీరు తృప్తిపరచబడబోతున్నారు. మనం అందరం తృప్తి పొందబోతున్నాం. మొదటి భాగం తృప్తిలో మొదటి మెట్టు మేలు చేయబోతున్నారు ఆయన. మేలుతో మనల్ని తృప్తిపరుస్తారు. చదువుతున్నాం 103వ కీర్తనలో నుండి. 103వ కీర్తన 5వ వచనం చదువుదాం. 103వ కీర్తన 5వ వచనము. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త తగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నారు. అది
పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త దగ్గుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నారు. మన యవనం నూతనపరచబడాలి. ఏమని రాయబడింది ఇక్కడ? పక్షిరాజుకి ఆయన చాలా ఆయుష్కాలం ఎక్కువగా ఇచ్చారు, అందుకనే రాజు అని పేరు పెట్టారు. పక్షి రాజు ఏమిటి అంటే పక్షులన్నింటిలో పెద్దది అది. దానికి ఆయన దాని యవనం క్రొత్త తగ్గుచుండేటట్లు చేశారు. అదే ప్రకారంగా పక్షిరాజు యవనం ఎలా నూతనపరచబడుతుందో, ఎలా క్రొత్తదవుతుందో, వయస్సును బట్టి మనం వృద్ధాప్యంలోకి వెళ్ళం. అవునా? ప్రతి సంవత్సరం మనం వయస్సును బట్టి క్యాల్కులేట్ చేసుకుంటూ నేను పెద్దదాన్ని అయిపోతున్నాను, నేను పెద్దోడిని అయిపోతున్నాను, నా వయస్సు పెరిగిపోతుంది, నా తల వెంట్రుకలు నెరిసిపోతున్నాయి, నా ముఖం మడతపడిపోతుంది, లేకపోతే నాకు కాళ్ళలో సత్తు తగ్గిపోతుంది, అయ్యో ఎలాగా అని చింతపడేది లోకం. లోకస్తులకు దేవుని యొక్క వాక్యం లేదు. పైగా లోకస్తులకు ఈ వాగ్దానాలు లేవు. ఈ వాగ్దానాలు ఎవరికంటే పేరు పెట్టి ఎవరినైతే దేవుడు పిలిచారో, గుర్తుపెట్టుకోండి, మనల్ని పేరు పెట్టి ఆయన పిలిచారు. నీ పేరు లోకంలో ఎవరికి తెలియపోయినా, కోట్లాది మందిని ఒకేసారి పిలవగలిగిన, అందరి పేర్లు ఎరిగిన ప్రభువైన దేవునికి నీ పేరు నా పేరు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరి పేర్లు ఎరిగిన వారు ఆయన. మనందరి జీవితాలను ఆయన తృప్తి పొందించే దేవుడు ఆయన. లోకస్తులకు ఈ నిరీక్షణ లేదు కాబట్టి వాళ్ళు చింతపడతారు. అయ్యో నేను పెద్ద వయసు వచ్చేస్తుంది, ఏమిటి నా పరిస్థితి? దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనస్సు బాగోదు. కొన్నిసార్లు మన జీవితాలలో మన పనులు ఆటంకపరచబడుతున్నాయి. మనం అనుకున్న మిషన్ 2020లో నెరవేర్చలేదు. అవునా? అది నెరవేర్చబడలేదు. అది దేవుడు మరి ఎందుకు ఇలాగా ఈ కరోనా అనుమతించారు? ఇది తగ్గకపోగా కరోనా కేసులు ఇంకా పెరుగుతున్నాయి. ఏమిటో తెలియని శోధన. ముందుకెళ్ళడానికి మార్గం లేదు. సేవలో మేము కూడా ఏమైనా చేయాలనుకుంటే మీటింగ్స్ లేవు, మీటింగ్ పెట్టడానికి లేదు, సంఘాలు ప్రారంభించుకోవడానికి అవకాశం లేదు. ప్రతి విధమైన అభ్యంతరాలు ఈ స్థానంలో ఆయన మనతో మాట్లాడుతున్నారు. 2020 కొంచెం ఇబ్బంది కలిగించిన సంవత్సరం అయింది. అబ్రహాం కాలంలో కరువు వచ్చింది. అలాగున ఇస్సాకు యాకోబుల కాలంలో, పౌలు గారి కాలంలో కూడా కరువు వచ్చింది. అయినా కానీ వారి తల వెంట్రుకలలో నుండి ఒక్క వెంట్రుక కూడా ఆయన సెలవు లేకుండా నేల రాలనివ్వలేదు. వారి జీవితాల్లో ఆయన వెలిగించిన దీపం ఏ రోజు కూడా ఎవరి దీపాలు ఈ కరువుల వలన ఆరిపోలేదు. మేలు చేయబోతున్నారని ఆయన చెప్పారు. నేను చెప్పటం కాదు, నేను కేవలం ఆయన రాయబారిగా, యాజ్ పౌల్ ది అపోస్టల్ సెడ్, మేము క్రీస్తుకు రాయబారులమని. ఏదైతే ఆయన సెలవిచ్చారో దానిని ప్రకటించడం వరకే మా బాధ్యత. జరిగించేది ఆయన. ప్రకటించేవాడు నమ్మాలి. నాట్ ఓన్లీ ప్రొక్లెయిమింగ్, నాట్ ఓన్లీ ప్రీచింగ్, నాట్ ఓన్లీ ప్రేయింగ్, కేవలం ప్రకటించుట లేకపోతే కేవలం ప్రార్థించడం మాత్రమే కాదు. వాట్ హీ సెడ్, దేవుడు ఏం సెలవిచ్చారు, వాట్ హీ డిజైన్డ్, వాట్ హీ డిజైర్స్, ఏమిటి ఆయన సంకల్పించారు లేదా డిజైన్ చేశారు, ఏమిటి ఆయన కోరుకుంటున్నారు. ఆయన మనస్సులోనికి తొంగి చూడాలంటే మనం ఆయన హృదయాన్ని తెరవగలం. దేవుని యొక్క వాక్యం మనం జాగ్రత్తగా తెరిచి చూస్తే దేవుని యొక్క మంచి హృదయాన్ని, మనవి మంచి హృదయాలు కావు, ఏ మనుషులు మంచి హృదయాలు కావు, మన మంచి దేవుని యొక్క మంచి హృదయాన్ని, మన ప్రభు యొక్క మంచి మనస్సుని మనం తెరిచి చూస్తే మనకు ఆయన హృదయంలో ఉన్న డిజైర్. తర్వాత రాజులు వినబోతున్నారు మీరు, దేవుని యొక్క తలంపులు ఎలా ఉంటాయి, వాట్ ఈ డిజైర్స్ అబౌట్ us, వాట్ ఈస్ విష్ అబౌట్ us. ఆయన మన గురించి ఏం ఆశపడుతున్నారు, ఏం కోరుకుంటున్నారు, ఏది జరగాలని ఆయన నిర్ణయించారు, ఏది ఆయన నిర్ణయం, ఏది ఆయన నిశ్చయిత. అలాగున ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఏ వాక్యాన్ని అయితే నేను ప్రకటిస్తున్నానో దానిని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మేలు జరగబోతుంది. మేలుతో తృప్తిపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా.
చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి. సామ్యుయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం మనం చదువుదాం. మీరు బైబిల్స్ తెరవండి. అందరూ కూడా యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీతో దేవుడు మాట్లాడుతున్నారు. రాజైన దావీదుకి ఎన్నో మేలులు చేశారు ఆయన. తర్వాత మనలా ప్రవక్త అయిన నాతాను ద్వారా ఆయన శుభవార్తను పంపించారు. నేను మేలు చేయబోతున్నానని చదువుదాం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. హల్లెలూయా. అది నేను ఇందాక చెప్పాను కదా, నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము, నువ్వు సెలవిచ్చావు ప్రభువా, మేలు చేయబోతున్నానని. దావీదు యొక్క రాజ్యం స్థిరపడిన మీదట మనలో వచ్చిన శుభవార్త. నలుదిక్కుల్లో దావీదుకు వచ్చిన శత్రువుల యుద్ధాలు ఆయన మాన్పి యుద్ధాలు లేకుండా చేసి, నలుదిక్కులు దావీదుకి అతని శత్రువుల మీద జయమిచ్చిన తర్వాత ప్రవక్త అయిన నాతానుని పిలిచి, అయ్యా దావీదు నద్దకు పోయి ఈ మాట సెలవివ్వు, నేను చెప్తున్నాను, దావీదుకి నేను మేలు చేయబోతున్నాను, దావీదు రాజ్యాన్ని నేను స్థాపించబోతున్నాను, దావీదు యొక్క సింహాసనం నిత్యం స్థాపించబోతున్నాను, దావీదు యొక్క సంతానాన్ని నేను స్థాపించాలనుకుంటున్నాను. దావీదుని స్థాపించారు, మనల్ని స్థాపించారు, దావీదు యొక్క రాజ్యాన్ని స్థాపించారు. ఆయన మనకిచ్చిన దేవుని యొక్క రాజ్యంలో ఆ స్థానాన్ని స్థాపిస్తూ దావీదు యొక్క సింహాసనాన్ని స్థాపించారు. ఆయన ఇచ్చిన వ్యాపారం, ఆయన ఇచ్చిన ఉద్యోగం, మాకు ఇచ్చిన పరిచర్యలు, మీకు ఇచ్చిన అది ఆన్లైన్ క్లాసులు అవనివ్వండి, మరి ఏ క్లాసులు అయినివ్వండి, మీకు ఇవ్వబడిన ఆయన చేత మీరు పొందుకొనిన ప్రతిదీ స్థాపిస్తానని, ఆఖరిగా నీ సంతానంను నేను స్థాపిస్తాను అని వాగ్దానం చేసి దావీదు అవునా ఊహించకుండా దావీదు దగ్గరికి వర్తమానం పంపిన దేవుడు ఈరోజు మనం అనుకోలేదు మనతో దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడతారని కదా. ఈ వాక్యం ద్వారా మాట్లాడతారని మనం ఎదురు చూస్తున్నాం. దేవుడు వాక్యం ద్వారా తన ప్రజల్ని దర్శించుకే దేవుడై ఉన్నారు. స్తోత్రం చెప్పండి దేవునికి. కళ కంటే కళలో కొద్దిగా మాట్లాడతారు దేవుడు, కానీ అన్నిటికంటే దర్శనం కంటే కళ కంటే ఆయన స్వరం ద్వారా మనతో మాట్లాడుట కంటే ఆయన వాక్యం ద్వారా మీరు ఎక్కువగా వాక్యం చదవండి. దాని మూలంగా మీకు ఎక్కువగా లోతైన విషయాలు తెలుస్తాయి. మేలు చేయబోతున్నాను దావీదు అని అంటే దావీదు వెంటనే నీవు దేవుడవు తండ్రి, నీ మాట సత్యము. మీరు ఎక్కడ కూర్చున్నారు ఈ మాట మీరు చెప్పండి. యెహోవా చెప్పండి, యెహోవా నా ప్రభువా మేలు దయచేస్తున్నానని, లేదా మేలు దయచేసేదవని నీవు నీ దాసులమైన మాకు సెలవిచ్చుచున్నావు. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము. మీరు ఎంత నమ్ముతారో అన్ని అద్భుతాలు చూస్తారు. మేలు చేయబోతున్నారు ఆయన. మేలు ఎంతవరకు చేస్తారు అది చెప్పి నేను ముందుకెళ్తున్నాను. తృప్తికి పొందే వరకు మేలుతో ఆయన మనల్ని తృప్తిపరచబోతున్నారు. ఆ పైన మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివినట్లయితే సంకటాలు వచ్చాయి, సమాధి ఎదురు చూసింది, నాలోకి చేర్చుకుంటాను వీరిని, కానీ కలుపుకొని వల్ల ఆ సమాధిని మూసేసి చూడండి, ఆయన ఆ సమాధిని మూసేసి ఆ సంకటంలన్నిటిని కుదిర్చి, అవునా, మరణం తీసేసి జీవాన్నిచ్చి బలహీనత, వ్యాధి, రోగం దూరపరిచి ఆరోగ్యం, ఆయుష్కాలం ఎప్పుడు కూడా మర్చిపోకండి. ఇవన్నీ మీకు ఇస్తూ సమాధిలో నుండి నీ ప్రాణాన్ని పైకెత్తి పక్షిరాజుకి ఎంత యవనం ఇస్తున్నారో దాన్ని నూతన పరుస్తారు ఆయన. పక్షిరాజు అందుకనే అది వయస్సు పెద్దదైనా కానీ ఎప్పటికీ ముసలిది అవదు. అది పక్షిరాజు, దానికి మరల నూతన బలం ఇస్తారు దేవుడు. అందుకని ఇక్కడ దావీదు పక్షిరాజు పేరుని ప్రస్తావించారు. అలాగున అయిపోయింది నా పని అనుకుంటున్నప్పుడే ఇట్ ఈస్ నాట్ అన్ ఎండ్, ఇది ముగింపు కాదు, దిస్ ఈస్ ద బిగినింగ్, ఇది ప్రారంభం అనే దేవుడు ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని మనకు తృప్తి కలిగించేటట్లుగా ప్రారంభించబోతున్నారు. నమ్మితే ఆమెను అనండి. ఆమెను అనడంలో ఎవరన్నా ఉంటే నమ్మలేదని అర్థం. ఒకవేళ
ఎవరైనా చూసేవాళ్ళు ఆమెను అనలేదు అనుకోండి, చూసేవాళ్ళు మీరు నమ్మలేదు, నమ్మండి, మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మనం అంతా దీర్ఘాయుష్మంతులు అవుతాం ఆయన పని ఎక్కువగా చేయడానికి. రెండో మెట్టులోకి వెళదాం. మేలుతో అవునా తృప్తి పొందించి కటాక్షం చేత, దయచేత, కనికరం చేత, జాలి చేత, అవునా ఆ తర్వాత కృప చేత ఇలాగున ఆయన తృప్తి కలిగించి, బైబిల్ను మనం చూద్దాం దేంతో తృప్తి కలిగిస్తారో మందిరంలోకి తీసుకొస్తారంట ఆ వ్యక్తిని. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తన గ్రంథం 36 అధ్యాయంలోకి వెళదాం. కీర్తన గ్రంథం 36 అధ్యాయము 8వ వచనం చదువుతున్నాం మనం. 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. హల్లెలూయా. మందిరంలో సమృద్ధి ఉన్నదని బైబిల్ చదివిస్తుంది. ఎందుకంటే మందిరంలో సమృద్ధి అక్కడి నుంచి వచ్చింది అనగా ఆయనను బట్టి వచ్చింది. ఆయన యొక్క మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నారని వ్రాయబడిన మాటను మీరు మర్చిపోకండి. తన మందిరంలో ఉన్న సమృద్ధితో ఆయన తృప్తిపరిచేవారని ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్నారు. తన మందిరంలో సమృద్ధిని ఉంచారు ఆయన. ఎవరు ఆయన మందిరంలోకి వస్తారు? చిన్న ఉదాహరణలు ఉన్నాయి. ఆయన మందిరంలోకి వచ్చే ముందు ఒక రకంగా ఉంటారు. ఆయన ఆలయంలో అడుగుపెట్టిన తర్వాత వారికి కలిగే తృప్తి వేరు. ఎందుకంటే అక్కడ ఆనంద ప్రవాహం ప్రవహిస్తూ ఉంది. 65వ కీర్తనలోకి వెళదాం. ఒక మాట, ఈ 36వ కీర్తన 65వ కీర్తన మనకు ఆయన మందిరంలో ఉన్న మేలుల గురించి తెలియపరుస్తున్న లేఖనాలు అయి ఉన్నాయి. 4వ వచనం, 65వ కీర్తన 4వ వచనము. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. స్తోత్రం చెప్పండి దేవునికి. ఇక్కడ కూడా అక్కడ ఇక్కడ ఒకే వాగ్దానం. అదేమిటంటే నీ మందిరంలో మేలు ఉంది నాయన, నీ మందిరంలో సమృద్ధి ఉంది నాయన, ఆనంద ప్రవాహం ఉంది నాయన. వారు నీ మందిరానికి వచ్చినప్పుడు ఆకలితో వస్తారు, దాహంతో వస్తారు కదా. ఏ ఆకలితో వస్తారు? మందిరాల్లో అన్నం పెట్టాలని వారు పెడతారని రారు. వారి ఆంతర్య పురుషుడు వారం నుండి ఆకలి కొంటాడు. ఎవరైతే వారానికి ఒక్కసారి దేవుని ఆలయానికి వెళతారో వారి లోపల ఉన్న ఆంతర్య పురుషుడు 6 రోజులు ఆకలితో ఉంటాడు, 7వ రోజే భోంచేస్తాడు. వారు అలాంటి వారు ఎవరైనా ఈ వాక్యం వింటూ ఉన్నట్లయితే నేను మీకు దేవుని యొక్క సేవకునిగా చెప్తున్నాను, అనుదిన ఆహారము మాకు ఇవ్వండి తండ్రి, పరలోకమందున మా తండ్రి, మా అనుదిన ఆహారం మాకు నేటి దయచేయండి అని యేసే ప్రార్థన నేర్పించారు. అలాగున అనుదినము పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. వారానికి 2 సార్లైనా కానీ మధ్యలో బుధవారం బైబిల్ స్టడీ ఉంటుంది. ఆయన వాక్యాన్ని వినండి. ఈ దేవుని యొక్క వాక్యం వినటం వలన ఆంతర్య పురుషునికి సమృద్ధి కలుగుతుంది. శనివారం తప్పకుండా ఈ కార్యక్రమంలో పాలు పొందండి. మందిరాలు లేవు కనుక ఎందుకు మాటికి చెప్తున్నాం అనగా, శనివారం పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొనుకోవటం. మనం దేవుని యొక్క మందిరాలకు వచ్చినప్పుడు ఆనంద ప్రవాహం, అది నదిలో వచ్చేది వరద ప్రవాహం లేదా సాధారణమైన ప్రవాహం. దేవుని యొక్క మందిరంలోనేది ఆనంద ప్రవాహం. అక్కడ ఆనందం కలుగుతుంది. జీవితంలో ఎన్ని దుఃఖాలు ఎదురవుతాయి. కొందరికి వేదనలు ఉంటాయి, కొందరికి డిప్రెషన్స్ ఉంటాయి, కొంతమందికి అన్నీ ఉన్నా కానీ ఏదో తెలియని లోపం, ఎక్కడో లోటం. ఈ మధ్య ఒక సహోదరితో మాట్లాడుతున్నప్పుడు అన్నీ ఉన్నాయ్యా, అయినా కానీ ఆ తల్లిగారు చెప్తున్నారు, పెద్ద సహోదరి, రాత్రి 2 గంటల వరకు నిద్ర పట్టట్లేదయ్యా, దానివలన షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, దానివలన బీపీ కూడా వచ్చేస్తుంది. ఏయో తెలియని బాధలు. ఈ బాధలతో దేవుని యొక్క ప్రజలు దేవుని మందిరంలోకి అడుగు పెడతారు. అప్పుడు ఏం చేస్తారంటే, ఆయన పాస్టర్ గారికి తెలియదు,
షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని, బీపీ లెవెల్స్ ఎలా ఉన్నాయని, గుండెల్లో లోతుల్లో ఎంత వేదన ఉందని. కానీ పాస్టర్ గారి వలన కాదు, ప్రియ దేవుని బిడ్డ, సేవకుల వలన కాదు. వారిని ఎవరైతే ఈ సత్యమార్గంలోకి నడిపించారో ఆ మహోన్నతుడు, బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెడతారంట. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. అక్కడి నుండి చూస్తారు ఆయన. యెహోవా మహోన్నతుడైనను, ఎవరి గుండెలో వేదన ఉందో, ఈ మాటలు వింటున్నా మీ గుండె లోతుల్లో మీకు తెలియని వేదన ఏమైనా ఉందేమో కదా. ఈ మాటలు చెప్తున్నా, నా గుండెలో నాకు తెలియని వేదనలు నాకుంటాయి. సేవా పరిచర్యలో దేవుని యొక్క సేవాభారం, విశ్వాసుల హృదయంలో ఉన్న వేదన, సేవలో ఉన్న మాకు వేదన అది. విశ్వాసులకు ఉన్న బాధ మాకున్న బాధ అది. విశ్వాసులకున్న ఏదన్నా కానీ దుఃఖం మా దుఃఖం అది. వారికి అది తొలగిందనంటే వారు మాత్రమే ఆనందించరు. వారి దుఃఖంలో ఎలా పాలు పొందుతున్నామో అలాగే మేము కూడా వారి సంతోషంలో, అవునా, వారికి తెలిసి కొంత తెలియక కొంత పాలు పొందుతున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నారు, ఏమి వెళ్ళాలా మందిరానికి అని అనుకోమాకండి. అందుకని యూట్యూబ్ ద్వారా ప్రస్తుతం జరుగుతుంది. ప్రభు రాకడ ఆలస్యం అయితే ఒకవేళ అక్టోబర్ నెల నుండి అయినా కానీ తలుపులు తెరవబడే అవకాశాలు ఉన్నాయి మందిరాల్లోకి. కానీ దేవుని యొక్క మందిరానికి ఇంతకాలం వచ్చారు కదా, దేవుని యొక్క మందిరాల్లోనికి, అవునా, ఇప్పుడు రాకుండా ఆటంకాలు ఉన్నాయి కదా. మరి మందిరంలో ఉన్న సమృద్ధితో నన్ను తృప్తిపరుస్తారా దేవుడు అని అనుకుంటే వినండి జాగ్రత్తగా. నేను మీకు ఒక చిన్న విషయం చెప్తున్నా. మీరు ఈ మందిరంలో లేరు, మందిరానికి రావడానికి అవకాశం లేవు. వేర్ ద డోర్స్ ఆర్ లాక్డ్, తలుపులు తెరవబడాల. ఇంకా ఆరాధనలకి ఎవరికీ తెరవబడాల కదా. ఎవరు కూడా ఆరాధన చేసుకోవడం ఈ కరోనా విస్తరణ వలన కొంచెం జాగ్రత్తలు పాటించాలి కనుక. కానీ మీతో ఒక విషయం చెప్తున్నా, యేసు ప్రభుల వారు గొల్గొతా మీద ప్రాణత్యాగం చేస్తే దూరంలో ఉన్న పట్టణం వెలుపట ఆయన ప్రాణత్యాగం చేశారు. బైబిల్ సెలవిస్తుంది, గవిని వెలుపట ఆయన శ్రమ పొందెను. ఆయన ఎక్కడో కల్వరి ఆ గొల్గొతా మీద ప్రాణత్యాగం చేస్తే దూరంలోని యెరూషలేము దేవాలయం యొక్క తెర చినిగిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తెర అవతల ఉన్నాయన్నీ కనబడిపోయాయి. ప్రధాన యాజకుడు తప్ప ఎవరు వాళ్ళు చూడకూడదు. యాజకులు చూడకూడదండి, లేవీలు కూడా చూడకూడదు, లోపలికి వెళ్ళకూడదు అసలు. కేవలం ప్రయాణంలో మోసుకెళ్ళేటప్పుడే ఆ కనాను యాత్రలు అలా చేశారు. కానీ అవునా, ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారం ఫిక్స్ అయిపోయి దేవాలయంగా మార్చబడిందో, యేసే కాలంలో దేవాలయం కదా, ఆ కాలంలో పెద్ద తెర పైనుండి కింద వరకు చినిగిపోలేదు. అవునా, చినిగిపోయింది. అది కింద నుంచి పై వరకు చినిగిపోలేదు, పైనుంచి కింద వరకు చినిగిపోయింది. అప్పుడు మందిరంలో ఉన్న లోపల అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న కరుణాపీఠం, నిబంధన మందసం, అతి పరిశుద్ధ స్థలం తెలియపరచబడింది. అనగా సియోనుకి, నూతన యెరూషలేముకి మార్గం దేవుడు మనకు బయలుపరిచారు. అక్కడున్న మందిరమే ఆయన ప్రాణత్యాగానికి, అవునా, తెరవబడిందే. వాళ్ళందరూ చూసిన వాళ్ళు ఆ టైంలో మందిరంలో ఎవరున్నారో తెలియదు మొత్తానికి. ఆ మాటలు రాయబడలా. కానీ దేవాలయపు తెర చినిగను అని మాత్రమే రాయబడింది. కానీ వారందరూ ఆ సమయంలో ఎవరున్నారో కానీ చాలా ధన్యులు. అతి పరిశుద్ధ స్థలాన్ని చూసేసారు వాళ్ళు. అతి పరిశుద్ధ స్థలం యొక్క ఆ మహిమను చూస్తుంటారు. దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మందిరంలో సమృద్ధి ఉన్నది. మందిరాలు తెరవబడిన తర్వాత మొక్కుబడిగా రాకుండా, ఇదిగో నీ మందిరంలో వారు నీ మందిరంలో నివసించినట్లు, ఇప్పుడు చదివిన వాక్యం ప్రకారంగా నీ ఆవరణములలో నివసించినట్లు, ఇదిగో నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. మందిరంలోకి రావాలంటే ఏర్పాటు ఉండాలి. మందిరంలోనికి రావాలి అని అంటే ఆయన వారిని చేర్చుకోవాలి కదా. ప్రియ దేవుని బిడ్డ, మందిరంలో ఉన్న మేలుల చేత దేవుడు మనల్ని చాలా ఎక్కువగా తృప్తి పొందించబోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మందిరంలో మేలు జరుగుతుందని మీరు నమ్మండి. 3వ మెట్టుల మీదకి మనం వెళ్తున్నాం. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి. కరువు కాలంలో వారిని తృప్తి పొందించే దేవుడై ఉన్నారు. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 19వ వచనము. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ప్రపంచమంతా వృద్ధి రేటు పడిపోయి ఆపత్కాలం జరుగుతున్న కాలంలో సిగ్గునందరు వాళ్ళని ప్రాయపడింది. ఎవరు వాళ్ళు? దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం పరీక్షించి చూసినట్లయితే వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. మనం దేవునికి భయపడుతున్నాం, మనుషులకి మనం భయపడట్ల, లోకానికి మనం సాతానికి, పిశాచులకి, చేతబడి శక్తులకి మనం భయపడట్ల. మనకేదో ప్రమాదం జరుగుతుందని ఎప్పటికీ మనం భయపడట్ల, కానీ దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నాం. కాబట్టి ఆపత్కాలంలో మనం సిగ్గుపడం. అసలు ఆపత్కాలం మనకు రాదు. ఒకవేళ ఆపత్కాలాలు ఏదైనా వచ్చినా కానీ ఆశ్రయదుర్గమై దాచిపెట్టే దేవుడు మనకున్నారు. నా దాగుచోటు నీవే అని వ్రాయబడిన మాట ప్రకారంగా. అవునా? ఆపత్కాలాలు ఎన్నో దాటాం. అగ్నిలో నుండి నడిచాం, అగ్ని మధ్యలో నడిచాం, జలములలో పడి దాటి వెళ్ళాం. జలములు ఆగిపోయాయి కానీ అగ్ని బలం చల్లారింది. కానీ దేవుని యొక్క ప్రజలమైన మన యొక్క ప్రయాణం ఈ 2020 సంవత్సరంలో 1 గంట కూడా ఆగలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 1 నిమిషం కూడా ఆగదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సంఘాన్ని, ఆయన స్వాస్థ్యాన్ని, ఆయన ప్రజలను నడిపించే నాయకుడు, పరలోకపు అవునా దేవుడు ఆయన. వారు కరువులో తృప్తిపరచబడతారని వ్రాయబడింది. కరువు వచ్చింది, ఎలాగా, నా పరిస్థితి ఏమిటి అని ఆలోచించుకుని మనతో ఆయన మాట్లాడుతున్నారు. ఇది వాక్యం, సత్యవాక్యం. ఇదిగో పరిశుద్ధ గ్రంథం మీ ముందు ఉంచబడింది. అవునా? ఆయన వారికి మేలు కలుగు చేసేవారు అయి ఉన్నారు. వారిని ఎక్కడ కూడా ఆయన క్షీణించిపోయేటట్లు చేసేవారు కారు. చదువుతున్నాం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చదువుతున్నాం. చూడండి, యోసేపు జైలు నుండి బయటికి రావాలి. యోసేపు తనతో పాటు జైలు లేదా చెరసాలలో, ఆ ప్రిజన్లో ఉన్న ఖైదీలకు వచ్చిన ఇద్దరికి వచ్చిన కళల అర్థం చెప్పాడు. చెప్తా వాళ్ళలో ఒక ఖైదీ ఉరి తీయబడతాడు. బాబు రేపు ఎల్లుండు అంటే 3 రోజుల తర్వాత నువ్వు ఉరి తీయబడతావు అని చెప్పేశాడు. ఇంకొక ఆయనకు అన్నాడు, అయ్యా నువ్వు బ్రతుకుతావు, ఫరో ముందు నువ్వు వెళ్ళి నిలబడతావు కదా, అప్పుడు నా గురించి ఫరోకి కొంచెం గుర్తు చెయ్యని అన్నాడు. ఆయన దేవుడు యోసేపుకి బయలుపరిచిన రీతిగా ఆ కళల అర్థం ప్రకారంగా ఆ యోసేపుతో పాటున్న తోటి ఖైదీలు ఇద్దరు, ఒక ఆయన ఉరి తీయబడ్డారు, ఒక ఆయన తిరిగి ఫరో అతను ఉద్యోగంలో పెట్టుకుంటే ఫరో ముందు నిలబడ్డాడు. కానీ ఫరోని అవునా ఫరోతో యోసేపు గురించి చెప్పట్లా. యోసేపుని మర్చిపోయాడు. చదువుదాం తర్వాత. మన ద్వారా మేలులు పొందిన వారు ఎన్ని మేలులు పొందారో అవి మర్చిపోతారు. ముందు వారి క్షీణ దశలో, వారి హీన దశలో వారు దేవుని వలన పొందిన మేలులు మర్చిపోతారు. వారికి ఎన్ని మేలులు చేశారు దేవుడు. దాంతోపాటు దేవుని యొక్క ప్రేమ కలిగి మనం వారికి చేసిన మేలులు, ఉపకారాలు మర్చిపోతారు. వాళ్ళు మనల్ని మర్చిపోయారని మనం చింతపడవచ్చు. యోసేపు ఆలోచనలు పడి ఉన్నారో లేదో తెలియదు, కానీ అతడు మర్చిపోయాడు. ఒకవేళ మన వలన మేలు పొందిన వారు మనకు అవునా మనల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదంటే వ్యసన పడమాకండి. దేవుని యొక్క వాక్యం మీ ముందు ఉంచుతున్నాను. యోసేపుకి విడుదల సంవత్సరం ఇంకా రాలేదు. నీవు యోసేపువి. చెరలో తాత్కాలికంగా ఉండడానికి మాత్రమే పంపబడిన యోసేపు అతను. శ్రమలు అల్పకాలమని పౌలు గారు రాశారు. మన ఎదుట ప్రత్యక్షం కాబోతున్న మహిమ ఎదుట మన ఎడల మహిమ ప్రత్యక్షం కాబోతుంది. దేవుని యొక్క మహిమ మధ్యాకాశంలో ఆ మహిమ మనకు ఎదుట ప్రత్యక్షం కాబోతుంది. కనుక మనకు కలిగిన శ్రమలు ఏ పాటివి? ఆ శ్రమలే కావన్నారు పౌలు గారు. అలాగున చెరసాల కోసం యోసేపు నియమించబడలేదండి. పొరపాటును కూడా యోసేపుని చెరసాల్లోనికి పంపటం దేవుని యొక్క చిత్తం కానే కాదు. దేవుని యొక్క వాక్యం ఏమిటంటే యోసేపుని
ఆ ప్రకారమైన అనుభవాలలో తీసుకుని వెళ్ళి ఐగుప్తు మొత్తం మీద ఆయనని అధికారిగా నియమించాలి. దేవుని యొక్క ఆలోచన వేరేగా ఉంది. హల్లెలూయా. దానిని దేవుడు కలల ద్వారా యోసేపుకి బయలుపరిచారు. వాక్యం ద్వారా దేవుడు మనకు బయలుపరిచారు. మన ఎడల ఆయన స్థలంపులు చాలా గొప్పవి. మన చుట్టూరు ఉన్న శ్రమలు మనకు చెరసాల జైల్లాగా కనబడుతున్నాయి. అవి దేవుని చేత అనుమతించబడ్డాయని తీసుకొచ్చుగా మీరు. దేవుడే వాటిని మనకు అనుమతించారు. ఎందుకొరకనంటే మన కొరకు ఆయన సింహాసనం స్థిరపరిచారు. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఇక్కడ ఒక రహస్యం చెప్తున్నాను. 80 సంవత్సరాల పరిపాలన యోసేపు చేయాలని దేవుడు నిర్ణయించారు. యోసేపు యొక్క తల్లిదండ్రుల వలన, యొక్క సహోదరుని వలన, యోసేపు యొక్క సొంత బలం చేత యుద్ధాలు చేసి అతను సింహాసనం మీదకి రాలేదండి. కలల వరం ద్వారా సింహాసనానికి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు మనకు కృపావరాలు ఇచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపావరాలు ఇచ్చారు. అలాగున ఈ కృపావరాల్లో లోపం లేకుండా మనం చూసుకోవాలి. పరిశుద్ధాత్ముడు 9 కృపావరాలు ఇస్తారు. వారికి 1, 2, 3 అలాగున కృపావరాలు ఆత్మ తన చిత్తం ప్రకారంగా అలా కృపావరాలు ఇచ్చేవారు అయి ఉన్నారు. యోసేపు సింహాసనం మీద 80 ఏళ్ళు పరిపాలించారు. కానీ యోసేపు యొక్క దర్శనం కానాను యొక్క దర్శనంగా ఉండింది. అయ్యా, నేను చనిపోబోతున్నాను. మరే నేను చనిపోయిన తర్వాత దేవుడు మిమ్మల్ని ఏదో ఒక రోజున దర్శించడానికి వస్తారు. అప్పుడు మీరు ఐగుప్తులో ఉండరు, మీరు కానానికి వెళతారు. చూడండి, మరణంలోనూ యోసేపు యొక్క దర్శనం మారలేదు. సింహాసనం మీద ఉన్నను యోసేపు యొక్క దర్శనం మారలేదు. తన సహోదరుల మందు ఉన్నను తన దర్శనం మారలేదు. మన బంధువులు 100 మంది మధ్య మనం ఉన్నా, 4 మధ్య మనం ఉన్నా, మన విజన్ మారకూడదు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తారు. అప్పుడు నా ఎముకల్ని మీరు తీసుకొని వెళ్ళండి అని అన్నాడు యోసేపు. చూసారా? అలాగున యోసేపు చెరసాలలో కొన్ని రోజులే అలాగున ఉండాల్సి వచ్చింది. దేవుడు నిర్ణయించిన టైం రాలేదండి. నీ పనులు జరగట్లేదా? మా పనులు జరగట్లేదా? ఎప్పటికప్పుడు వాగ్దానం దేవుడు మాట్లాడుతున్నారు. హౌస్ ఆఫ్ పెంతెకోస్ట్ జీసస్ టవర్ క్యాలెండర్ చూసుకోండి. దేవుని యొక్క వాగ్దానాల్లో సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెలకి ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఇక మీదట లేదా నా పట్టణంలో భాగ్యంతో, మరి ఎక్కువగా భాగ్యంతో నింపబోతున్నాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దరిద్రంతో ప్రపంచం ఉండొచ్చు, ఆయన పట్టణం, ఆయన స్వాస్థ్యం, ఆయన యొక్క పరిశుద్ధులు, మీరు, నేను, మనం. పొరపాటును కూడా తాత్కాలికమైన కరువు ఇది. కొద్ది కాలం వేయబడిన చెరసాల తలుపులు ఆయనే వేశారు. దీన్ని తెరిచేది ఆయనే. హల్లెలూయా. కొద్ది కాలం శ్రమలోకి పంపించింది ఆయనే, బయటికి రప్పించేది ఆయనే. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచ పరిస్థితులను బాగు చేసే సామర్థ్యం ఎవరికీ లేదు. దేశాలే బలహీనపడుతున్నాయి, జనములు బలహీనపడిపోతున్నారు, భయపడిపోతున్నారు. జనమా, నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే ఇక మీదట నీవు కన్నీళ్లు ఎప్పటికీ విడవు నా జనమా. అదా. కాబట్టి యోసేపు యొక్క కాలం రాలా, మన కాలం రాలా. అందుకనే చెప్పాను, ఇక మీదట ఇదిగో దేవుని యొక్క వాక్యం, వాత్సల్యం గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరం కట్టబడును. అదే వాగ్దానం. మందిరంలో ఉన్న మేలుల చేత ఏదైతే ఆయన సెలవిచ్చారు ఆ వాగ్దానం నెరవేర్చడం కొరకు ఏం చేస్తారంటే ఆయన కొన్ని చేస్తారు. దేవుడు అయ్యే చెప్తున్నాను మీకు. ఏం చేస్తారంట? ఆయన యెహోవా వాక్కు యోసేపుని పరిశోధించుచుండెనని రాయబడింది. శ్రమలో ఉన్నామా లేదా నీవు ఉన్నావా, నేనున్నానా? దేవుని యొక్క వాక్కు మనల్ని పరిశోధిస్తుంది. మౌనం వహించండి, స్తోత్రం చెప్పండి, ప్రార్థన చేయండి, కనిపెట్టండి, నమ్మండి. రెండోది చెప్పంటారా? దేవుడు నిర్ణయకాలం కొరకు ఎదురు చూస్తున్నారు. యోసేపు యొక్క కళకు అర్థం విని ఫరో ముందుకు వెళ్ళి జైలుకి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి మళ్ళా విడుదలై ఫరో ముందు నిలబడి యోసేపుని మర్చిపోయినా
ఏ దేవుడైతే యోసేపుని యాకోబు ఇదిగో రాహేళ్ల గర్భం నుండి పుట్టించారో, స్తోత్రం చెప్తారా గట్టిగా. ఆలస్యంగా పుట్టిన యోసేపు, మిగిలిన వారి కంటే తర్వాత 11వ బిడ్డగా పుట్టిన యోసేపు. వింటున్నారా వాక్యం? వాక్యం జాగ్రత్తగా వినాలి. 11వ బిడ్డగా పుట్టిన యోసేపు, యాకోబు యొక్క సంతానంలో 11వ వాడు. అయినా కానీ వెన్ హీ వాజ్ ఇన్ ప్రిజన్, ఎప్పుడైతే ఆయన ఆ చెరసాలలో ఉన్నారు యోసేపు, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది నిర్ణయకాలం ఇంకా రాలా యోసేపుకి. ఆ తర్వాత దేవుడు యోసేపుకి కబురు పెట్టలేదండి, ఫరోకి కల వచ్చేటట్లు చేశారు. ఆ కలలో ఫరో చూసిన ఆ దర్శనానికి, ఆ కళకి భయపడిపోయాడు. ఐగుప్తులో ఉన్న జ్ఞానులందరినీ పిలిపించాడు. దీనికి ఎవరు అర్థం చెప్తారని చాలామందిని విచారించాడు. ఎవరు అర్థం చెప్పేవారు లేరు. అప్పుడు గుర్తుకొచ్చింది. ఎవరికి గుర్తుకొచ్చింది అప్పుడు? పానదాయకుడైనా అధిపతికి గుర్తుకొచ్చింది. అయ్యా నేను తప్పు చేశానయ్యా, ఖైదులో ఒకడు ఉన్నాడయ్యా, ఇదిగో అతడు ఉన్నాడు అనగానే యోసేపుకి కబురు వచ్చింది. స్తోత్రం చెప్తారా గట్టిగా. సంకెళ్ళ మధ్య ఇనుము అతనిని బాధించినని రాయబడింది. సంకెళ్ళ మధ్య కట్టబడిన యోసేపు, చెరసాల్లో ఉన్న యోసేపు, మేలు చేసినా కానీ మరవబడిన యోసేపు దేవుని చేత జ్ఞాపకం చేసుకోబడ్డాడు. దేవుడు యోసేపుని బయటికి తీసుకుని వచ్చి వదిలేయలేదండి. పొతిఫర్ ఇంటికి పంపిలా, ఫరో ఇంటికి అధికారిగా మార్చారు. చెరసాల్లో ఉన్నావా, ఐగుప్తు అనే లోకం మీద దేవుడు నీకు అధికారం ఇవ్వబోతున్నారు. ఆయన పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడిందని సెలవిచ్చిన దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజదండం ఆయన చేతిలో ఉన్నది, ప్రభుత్వాలు ఆయన చేతిలో ఉన్నాయి, సింహాసనాలు ఆయన చేతిలో ఉన్నాయి. రాజులను నియమించేవాడును, రాజులను మార్చువాడును ఆయనే, కాలములు మార్చువాడు, సమయాలు మార్చువాడు ఆయనే. నీ సమయం, నీ కాలం, నీ జీవితంలో ఎప్పుడేం జరగాలో మార్చబోతున్న దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఒక రోజు రాబోతుంది, ఇదిగో యోసేపు ఎలాగునా విడుదలై ఫరో ఎదుటికి నిలవబడిన వెంటనే కలకు అర్థం చెప్పే జ్ఞానం ఇచ్చిన దేవుడు అంతకంటే ఎక్కువ జ్ఞానమైన క్రీస్తుని మనకిచ్చారు. హల్లెలూయా. దేవుని జ్ఞానమైన క్రీస్తు మనకివ్వబడ్డారు. అవునా? దాని మూలంగా ఫరో సంతోషంతో, అయ్యా ఐగుప్తు దేశమంతా నీకు ఇస్తున్నాను, నువ్వు దాని మీద అధికారివై ఉంటావయ్యా, ఏమి నీ ఇష్టం అన్నాడు. ఆ తర్వాత అవునా పొతిఫర్ చూసుంటాడు, పొతిఫర్ భార్య చూసుండిద్ది యోసేపు యొక్క ఘనత. అక్కడేమో పొతిఫర్ ఇంట్లో అవమానం, నింద, జైల్లో శోధన, శ్రమ. ఎవరో ఒకరు ఖైదీలు అంటారు కదా, అరే యజమానుని భార్యనే పట్టుకున్నాడు అంటారా వీడు అని చెప్పి. ఇప్పుడు ఐగుప్తు దేశం అంతా సాగిలపడేటట్లు చేసిన మహాదేవుడు ఆయన. వారు నీ పాదం మీద సాగిలపడి నీ పాదధూళి నాకెదరు, అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం నందరనియు నీవు తెలుసుకుందు అన్న ప్రవచనం నెరవేర్చిన దేవుడు నీతో మాట్లాడుతున్నారు. కరువులో నిన్ను తృప్తిపరిచే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పైగా ఎవరెవరిని తృప్తిపరిచారో చెప్పమంటారా? ఒకటి ఫరోని, యోసేపుకి వచ్చిన ఆ కళ వలన విస్తారమైన పంటలు పండించేటట్లు దేవుడు దీవించాడు. ఇంకోటి విషయం ఏంటంటే, వెన్ హీ టుక్ ది అథారిటీ, ఎప్పుడైతే అతడు అధికారం తీసుకున్నాడు, ఆ 7 సంవత్సరాలు విరివిగా పంటలు పండాయండి. ఆశ్చర్యం అది, అంత పంట అవసరం. ఆ తర్వాత కరువు కాలం రాబోతుంది, అది కూడా సాదృశ్యం చెప్తున్నాను, హెచ్చరిక. ఇప్పుడు ఎంత వాక్యం దొరుకుతుందో, 120 రూపాయల నుంచి 200 రూపాయలకి కూడా బైబిళ్ళు వస్తున్నాయి. కొంచెం 1000 రూపాయల బైబిల్ కూడా ఉన్నాయనుకోండి. నేను చెప్పే నా భాషలో, నా ఆలాపనలో 1,00,000 కోట్లు ఇచ్చినా కానీ ఒక బైబిల్కి విలువ మనం కట్టలేం. హల్లెలూయా. ఎందుకంటే ఇది మనుషుల మాటల పుస్తకం కాదు, మహోన్నతుని యొక్క ప్రవచనాల పరిశుద్ధ పరలోకపు గ్రంథం ఇది, దేవుని యొక్క వాక్యం ఇది. కరువు కాలం రాబోతుంది. ఆ కాలంలో సముద్రపు 2 నుండి 2 మనుషులు దేవుని యొక్క వాక్యాన్ని, యెహోవా వాక్యాన్ని వెతుకుతారు, కానీ అది వారికి దొరకదని బైబిల్ సెలవిస్తుంది. అందుకని కరువు కాలం వచ్చే ముందు ఎక్కువగా పంటలు దేవుడు పండించారు. ఈ కాలంలో ఎక్కువగా ప్రకటనలు, ప్రత్యక్షతలు దేవుడు ఇస్తున్నారు. బైబిల్ బాగా చదవండి.
ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్, పాత నిబంధన, క్రొత్త నిబంధన ఎక్కువగా చదవండి. దాని కొరకు ఆశ కలిగి ఉండండి. దేవుడు మీతో మాట్లాడే ఆ సమయం అక్కడ పెట్టుకొని అనుదినం జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు, చదివేటప్పుడు మీ మొబైల్స్ సైలెంట్లో పెట్టండి. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడే సమయం అది. ప్రియ దేవుని బిడ్డ, అలాగున విస్తారంగా పంటలు పండించాడు. ఆ తర్వాత ఫరో ఇంటి వారు తృప్తి పొందారు. ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ తృప్తి పొందారు. పక్కనున్న దేశాలలో తృప్తి పొందారు. అవునా? యోసేపు ఆయన కుటుంబం తృప్తి పొందింది అనుకోండి. ఆ తర్వాత యాకోబుకి కబురు వచ్చింది. యాకోబు ఉంటున్న కానానులో ఆహారం లేదు కానీ, ధాన్యం లేదు కానీ, యోసేపు పరిపాలిస్తున్న ఐగుప్తులో ధాన్యం ఉంది. స్తోత్రం చెప్తారా గట్టిగా? అయ్యో, ఒక నిందల పాలైన వ్యక్తిని, అవమానం పొందిన ఒక వ్యక్తిని, కృంగిపోయిన ఒక వ్యక్తిని, ఇనుము చేత సంకెళ్ళ చేత బంధింపబడిన ఒక వ్యక్తిని బయటికి తీసుకుని వస్తే, సింహాసనం మీద కూర్చోబెడితే, ఆ సంవత్సరాల్లో పంటలు పండకుండా ఉంటే ఎలా ఉండేది ఆలోచించండి. విస్తారమైన ఏ కళ అయితే, ఏ దర్శనం అయితే దేవుడు యోసేపుకి చెప్పారు, దానిని నెరవేర్చారు. కరువు రాకముందు యోసేపు పంట పండించాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ కాలంలో మనం ఎక్కువగా విత్తనాలు చల్లాలి. జలముల మీద నీ ఆహారం వేయము, అనేక దినములైన మీదట అది నీకు కనబడునని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. విస్తారమైన పంటలు పండాయి, సమృద్ధిగా ధాన్యం. అసలు లెక్కించుడు అసాధ్యమైందని వ్రాయబడింది. ధాన్యం ఎంత పండించారంటే అది లెక్క పెట్టుట అసాధ్యం అయిపోయింది. ఆ తర్వాత యాకోబు ఇంటి వారికి కూడా, అవునా, వాళ్ళు గోనె సంచులు తీసుకుని వచ్చి ఆహారం ఎత్తుకెళ్ళారండి. యోసేపు దగ్గర ఆహారం, యోసేపు దగ్గర అంత ఆహారం ఉంటే ఏమి, మన పరలోకపు యోసేపుకి ముంగుర్తుగా, సూచనగా, సాదృశ్యంగా ఉన్న మన ప్రభుని యేసయ్య దగ్గర ఎంత ఆహారం అన్నది, ఎంత తృప్తిపరుస్తారు ఆయన. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని ఎందుకని మీరు విచారపడుతున్నారు? మీరు ఆకాశ పక్షులను చూడుడి, అవి కోయవు, విత్తవు, కోయవు, గిడ్డంగులలో కూర్చుకును, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నారు. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆదికాండం 41వ అధ్యాయం తెరవండి. ఆదికాండం 41వ అధ్యాయం 54 వచనము, 57 వచనం చదువుతున్నాం మనం. ఆదికాండము 41వ అధ్యాయం 54 వచనము, 57 వచనం. యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమాయను గాని ఐగుప్తు దేశమంతటను ఆహారముండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. 49వ వచనం కూడా చదవండి. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేసెను. 47వ వచనము, సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో, సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. హల్లెలూయా. ఆదికాండము 42వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. 42:1. ధాన్యము ఐగుప్తులోనున్నదని యాకోబు తెలుసుకునినప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. అది ఐగుప్తులో ధాన్యం ఉన్నదని యాకోబుకి కూడా తెలియపరచబడింది. దేవుని యొక్క వాక్యాన్ని నేను ఈ రోజు వరకు మెసేజ్ ప్రభునందు సంపూర్ణం చేస్తూ, ఈ లేఖనాల ద్వారా మన యొక్క రాబడి కొద్దిదే ఆయన చేతుల్లో పెట్టేయండి. మన జీవితం కొద్దిదే, ఆయన ఇచ్చే ఆశీర్వాదం కొద్దిది కాదు. ఈ లోకంలో మనం మిడతల వల్లే కనబడవచ్చు మనుషులకి. మనం ఏదో చిన్నోళ్ళు వీళ్ళు, అవునా, ఇదొక చిన్న మంద అని అనుకోవచ్చు. కానీ మన మీద ఉన్న దృష్టి చాలా గొప్పది. మన ధోని చిన్నది. మన జీవితంలో అడుగుపెట్టిన చిన్న ఆయన కాదు. ఆకాశాలు మహాకాశాలు పట్టజాలని దేవుడు మన జీవితంలో అడుగుపెట్టారు. ఏమున్నాయి మీ దగ్గర అని అడిగారు. శిష్యులు ఏమన్నారంటే, ప్రభువా, 3 రోజుల నుంచి వీళ్ళు నా దగ్గర ఉన్నారు, వీళ్ళని ఒట్టి చేతులతో పంపివేయటం నాకు ఇష్టం. చూడండి, నాకు మనస్సు లేదు. ఆ మాట నాకు చాలా ఇష్టం.
వాట్ జీసస్ సెడ్ టు హిస్ డిసైపుల్స్, వాళ్ళను ఆకలితో పంపివేయటం నాకు ఇష్టం లేదు, దారిలో సమస్య వెళ్ళిపోతారేమో. తండ్రి యొక్క మాటలు ప్రకటించి పర్వాలేదు ఎక్కడొక్కడ భోజనం చేసి నేను దేవుడు కాదండి. మనము ఇతరులకి వాక్యం ప్రకటించడం మాత్రమే కాకుండా ఒకవేళ వాళ్ళ ఆకలితో ఉంటే దానిని కూడా గ్రహించగలగాలి. అది పరిపూర్ణమైన క్రైస్తవ జీవితం, దేవుని యొక్క ప్రేమది. యేసయ్యకి తెలుసు వాళ్ళ కడుపులో ఆకలి కొంచెం ఉందని. వారు నేటికి 3 రోజుల నుంచి నా దగ్గర ఉన్నారు, వారికి తినని ఏమీ లేదు. దారిలో వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోతారేమో నాకు మనసు లేదనగానే 200 దీనారాలు పెట్టి ఏదో మాట అన్నారు శిష్యులు. మనం ఆహారం కొని తెచ్చినా అది వాళ్ళకి చాలదు కదా ప్రభువా, ఎలాగది అని అంటే, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఏమున్నాయో చూడండి, మన దగ్గర ఏమున్నాయో దేవునికి ఇవ్వాలి. వెన్ దే వెంట్ అండ్ సర్చ్, ఎప్పుడైతే వాళ్ళు వెతికారో వెళ్ళి 5 రొట్టెలు కనపడ్డాయి, 2 చేపలు దొరికాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక చిన్న పిల్లవాడి దగ్గర అవి ఉన్నాయి ఇంచుమించుగా. అవి తీసుకొచ్చి ప్రభువుకి అప్పచెప్పారు. మన దగ్గర కొంచెమే మన ఆదాయం ఆయన చేతిలో పెట్టండి అంటే అర్థం ఏమిటంటే, అయ్యా మా రాబడి ఇంతేనయ్యా. ఇదే వాక్యం పట్టుకోండి, మీ కరువు కాలంలో ఈ వాక్యం చాలా ఉపయోగపడుతుంది మీకు. 5 రొట్టెలు 2 చేపలు పట్టుకున్నారు ఆయన. రొట్టెల్ని మాత్రమే విరిచారు, పైగా వెంటనే విరవలేదు, ఆకాశం వైపు కన్నులు ఎత్తారు. ఎందుకో చెప్పనా, ఆకాశం ఆయన తండ్రి, మన తండ్రి కూర్చున్న సింహాసనం, తండ్రిని చూశారు. ఇప్పుడు తండ్రి కుమారులు ఒకరినొకరు చూసుకుంటున్నారు అనుకుంటున్నారు, నాలా పనులు. తండ్రి వైపు చూశారు, ఆ తర్వాత రొట్టెల్ని ఆస్వాదించారు, విరిచారు. చేపలు మాత్రం విరవలేదు, తినుటకు వాళ్ళకి ఇవ్వండి అని అన్నారు. అసలు నాకు అర్థం కాదు, నేను ఎంతో ఆలోచించి చూశాను. అది ఆశ్చర్యకరుని యొక్క కార్యాలు. వాళ్ళకి ఇచ్చారు, తినుటకు వెళ్ళి 5 రొట్టెలు విరిచి వాళ్ళకి ఇవ్వండి అని అన్నారు. వాళ్ళు ఇస్తానే ఉన్నారు. ఈ 12 మంది శిష్యులు వడ్డించే ప్రయత్నం చేశారు, సేవకులు వడ్డించే ప్రయత్నం చేయాలి. అనగా మంచి ఆహారం యేసే చేతిలో నుండి ఆయన యొక్క గుండెల్లో ఉన్న లోతైన ప్రకటనలు తీసుకొని ఆయన పంచిపెట్టే కొలది పంచిపెట్టిస్తూ ఉండాలి, తింటూనే ఉండాలి విశ్వాసులు. అవునా, అందరు తిన్నారు, తృప్తి పొందారు. ఆ తర్వాత మిగిలిన రొట్టె ముక్కలు మీరు ఏది వేస్ట్ అవ్వకుండా ఎత్తండి అని అంటే, ఆ రొట్టెల్ని ప్లస్ చేపల్ని కూడా చదవబోతున్నాం. చదవను ఒకసారి. మార్క్స్ వార్త వేదవాక్యాన్ని తెరిచి 12 గంపలు ఎత్తారనండి. మార్క్స్ వార్త 6వ అధ్యాయము, మార్క్స్ వార్త 6వ అధ్యాయము 42-41 నుండి చదవండి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలెత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఉంటారు ఎక్కడైనా, ఏ కూటంలో అయినా కానీ. తర్వాత పిల్లలు ఇంకా ఎక్కువగా ఉంటారు కదా. పురుషులు 5,000 మంది అంటే స్త్రీలు పిల్లలు లెక్క పెట్టుకోండి. ఇన్ని వేల మందికి చేపలు అన్ని రొట్టెలు రాగా ఇంకా మిగిలిపోయాయి. దేవుడు ఆశీర్వదిస్తే మన జీవితంలో మనం వాడుకోనంగా ఇంకా మిగిలిపోతూనే ఉంటాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, మన రాబడిని ఆశీర్వదిస్తారు. నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు, నీ యొక్క ఉద్యోగాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు, నీ యొక్క పొలాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు, నీ యొక్క పక్షులను దేవుడు ఆశీర్వదిస్తారు, నీ యొక్క పశువులను దేవుడు ఆశీర్వదిస్తారు, నీ తోటను దేవుడు ఆశీర్వదిస్తారు, నీ చదువును దేవుడు ఆశీర్వదిస్తారు, మా సేవను దేవుడు ఆశీర్వదిస్తారు, మనం కలిగిన సమస్తమును ప్రభు ఆశీర్వదిస్తారు. మనం తృప్తి పొందాం, తృప్తి పొందబోతున్నాం. ఎప్పటికీ కరువులు రావు. బైబిల్లో ఉన్న ప్రవచనం మనలో చెప్పబోతున్నాం. ప్రభు చెప్పిన ప్రవచనం ఏంటంటే, క్షామకాలమున వారికి నేను ఆహారం ఇచ్చి తృప్తిపరుస్తాను, వారి ఎముకల్ని నేను బలపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆహారం సరిగా తీసుకోకపోతే ఎముకలు బలహీనమైపోతాయి. బట్ వాట్ ద లార్డ్ గాడ్ సేస్, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. 58వ అధ్యాయం ప్రవక్త అయిన యెషయా గ్రంథం 11వ వచనం మనం చదువుతున్నాం. 58వ అధ్యాయం 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున
ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. హల్లెలూయా. ఈ మెసేజ్ యొక్క అంశం ఏంటంటే తృప్తి కలిగించే దేవుడు. రోజు తృప్తిపరుస్తారు, క్షామకాలంలోనూ తృప్తిపరుస్తారు. ఎందుకనంటే తృప్తి తీరా మనం తింటా ఉంటే చూసి ఆయనకు తృప్తి కలుగుతుందనండి. కడుపు నిండా మనం భోజనం చేస్తూ ఉంటే ఆయన చూసి తృప్తి కలుగుతుంది. దేంతోనంట? పుచ్చిపోయిన గోధుమలు కాదంట, చదవబోతున్నాం ఇప్పుడు. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే. నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయు దేవుడు ఆయనే. స్తోత్రం. చదవండి. మంచి గోధుమలతో, శ్రేష్టమైన కొండతో ఆయనతో. 147 కీర్తన 14 వచనం. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవారు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువారు ఆయనే. దేవునికి మాత్రమే స్తోత్రము మహిమ కలుగునుగాక. 81 కీర్తన గోధుమతో పాటు తేనిస్తారంట ఆయన. 16 వచనం. ఇక్కడ కూడా తృప్తి గురించి రాయబడింది. కీర్తన గ్రంథం 81 అధ్యాయము 16 వచనము. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. హల్లెలూయా. అది మంచి గోధుమలు, శ్రేష్టమైన అతి శ్రేష్టమైన గోధుమలు. రెండవది కొండ తేనె. మిమ్మల్ని తృప్తిపరుస్తానంటున్నారు ఆయన. కటాక్షం చేత నఫ్తాలిని తృప్తిపరిచిన దేవుడు, మేలుతో తృప్తిపరిచే దేవుడు. ఇంకేం చదివారు? ఆయన మందిరంలో ఉన్న సమృద్ధితో తృప్తిపరిచే దేవుడు, ఆనంద ప్రవాహంతో తృప్తిపరిచే దేవుడు, ఆయన ఆవరణంలో చేర్చుకొని నివసింపచేసే దేవుడు. ఇదిగో మంచి గోధుమలు ఇచ్చి కరువు కాలాలైనా లేకపోతే జనరల్ కాలాలైనా తృప్తిపరిచే దేవుడు. కృషించిపోమంటే మనం కృషించిపోయేది సాతాను. ఎప్పుడు తృప్తి కలిగి ఎముకల్లో బలం కలిగిన వారమై ఉండబోతున్నాం. మిగిలిన భాగాన్ని వచ్చేవారు నేర్చుకుందాం. తృప్తి పొందించే దేవునికి కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుడు మన వినికిడిలో తన మాటలను ఆస్వాదించి ఆయన రహస్య రాకడ కొరకు, రాజ్యం కొరకు మనందరిని సిద్ధపరిచి ఆయన ఎదుట మనల్ని ప్రత్యక్షపరచుదురుగాక. ఆమేన్. తలలుంచుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు ప్రభురాజువి. అయా మా దేవుడు తండ్రి, తృప్తి కలిగించే దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. గోధుమల చేతున్న తండ్రి, అయా కొండ తేనెతో నా తండ్రి, కటాక్షముతో నా తండ్రి, అయా తృప్తిపరిచే దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. కరుణ కటాక్షము నా తండ్రి ప్రభు మాకు కిరీటంగా ధరింపచేసి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మమ్మల్ని పేరు పెట్టి పిలిచారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మా జీవితాల్లో మేలు దయచేస్తారు తండ్రి. మీకు స్తోత్రాలు అయా. మందిరములో ఉన్న మేలు చేత నా తండ్రి మేమందరము అయా తృప్తి చెందుతున్నాం ప్రభు. మీకు స్తోత్రాలు రాజా. ఈ శ్రమ శోధన తండ్రి అల్లకాలము నా తండ్రి ప్రభు మీరు ఇచ్చే మహిమ తండ్రి మా ఎదుట ప్రత్యక్షము కాబోతుంది తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మేమందరము నా తండ్రి ప్రభు ఎల్లప్పుడూ నా తండ్రి ప్రభు మీ ప్రేమతో నా తండ్రి అయా అతిశయించాలి తండ్రి. శ్రమ శోధన నా తండ్రి ప్రభు అయా బట్టి నా తండ్రి మేము కృషించిపోకుండా నా తండ్రి ప్రభు అయా మీరు ఇచ్చుచున్న నా తండ్రి ప్రభు మహిమ ఎదుట నా తండ్రి సంతోషభరితములుగా ఉండాలి తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. ఏసేపు నా తండ్రి అయా నా తండ్రి అయా సింహాసనమును చేరుకున్నాడు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అదే విధము నా తండ్రి మేమందరము నా తండ్రి మీ మహిమల రాకల్లో రహస్య రాకలు నా తండ్రి మీ ఎదుట నా తండ్రి నిలబట్టుకు నా తండ్రి కృపదయచ్చమడుకుని వచ్చి నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి మమ్మల్ని అందరినీ నా తండ్రి ప్రభు అయా మీ సారూప్యం చెంది నా తండ్రి పరిశుద్ధాత్మ తండ్రితో ఏకమైన తండ్రి మిమ్మల్ని ముఖాముఖ చూడగలను గొప్ప ధన్యత భాగ్యము దయచ్చమని నజరైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తలలుంచుదాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్ముని సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా. ప్రకటన. మనకు జరగాల్సిన సభలు ఏప్రిల్లో యేసుక్రీస్తు విజయోత్సవాలు, అలాగే అదే ప్రకారంగా జూలైలో యేసయ్య మరి ఆరాధన విజయోత్సవాలు. కరోనా కారణంగా జరగలేదు కనుక ప్రకటన. అప్పుడు క్యాలెండర్లు మరలా అందుబాటులో ఉంటాయని
ఆ కాలాల కొరకు ఈ కాలం కొరకు క్యాలెండర్లు దాచిపెట్టడం జరిగింది. కానీ మరి ప్రభుత్వాల వారి ప్రకటన రాలేదు కనుక మనం లోబడి ఉండాలి గవర్నమెంట్కి. కనుక ఆ క్యాలెండర్లన్నీ మీ కొరకు సిద్ధపరిచి ఉంచాం. మీరు వచ్చినప్పుడు ఫెయిత్ హోమ్కి అడిగి తీసుకోండి క్యాలెండర్. హల్లెలూయా. మంచిది. ఒక్కొక్కరికి ఒకటి అడిగంటే మొత్తం తీసుకెళ్తారు కట్ట అడిగి తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.